హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్ త్వరలోనే విడుదల కానుంది. ది గ్రేట్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నారు. అయితే శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 జూలై 12 రిలీజ్ అయి డిజాస్టర్ ఫలితాన్ని పొందింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ మెగా ఫ్యాన్స్ లో ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎవరైనా తమ హీరో కొత్త చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న అంచనాల్లోనే ఉంటారు. ఇది సహజం. కానీ జయాభిజయాలు దేవాదేనం. ఆ డైరెక్టర్ గత చిత్రం ఫ్లాప్ అయిందని రాబోయే చిత్రం కూడా ఫ్లాప్ అవ్వాలని ఎక్కడా లేదు. ఆ మాటకొస్తే టాలీవుడ్ లో కానీ ఇండియాలో కానీ ఫ్లాప్లు లేకుండా కేవలం విజయాలతోనే కొనసాగుతున్న ఒకే ఒక్కడు రాజమౌళి మాత్రమే. ఆయన మినహా మిగిలిన వారు హిట్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత హిట్ ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద్ సమేత పర్వాలేదు అనిపించుకోగా, ఆపై బన్నీతో చేసిన అలవైకుంఠపురం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలవైకుంఠపురం తర్వాత ఎన్నో అంచనాలతో సూపర్ స్టార్ మహేష్ తో చేసిన గుంటూరు కారం ఫ్లాప్ అయింది. సుకుమార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడిని డిజాస్టర్ కాగా, దాని తర్వాత సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో పర్వాలేదనిపించుకుంది. ఈ నేపథ్యంలో చరణ్ తో చేసిన రంగస్థలంపై అంతగా అంచనాలు లేవు. కానీ రంగస్థలం మెగా బ్లాక్ బస్టర్ అయింది. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న కొరటాల శివ ఆచార్యతో ఒకసారిగా అధపాతాళానికి జారిపోయారు. సినిమా హిట్ ఫ్లాప్లు సహజం. కానీ స్టార్ డైరెక్టర్లుగా పేరు పొందిన వారు సినిమా మేకింగ్ పరంగా ఓ స్థాయి మెయింటైన్ చేస్తారు. కానీ ఆచార్య మేకింగ్ లోనే కొరటాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంత నాసిరకంగా కొరటాలు ఎలా తీశారని అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్న దేవరపై అంతగా బజ్ లేకపోవడానికి కారణం ఇదే. కొరటాల మేకింగ్ లో దిగజారడమే కారణం. ది గ్రేట్ శంకర్ భారతీయ 2 లో మేకింగ్ పరంగా అంతగా విమర్శలు రాలేదు. ఆయన ఇండియన్ కి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీయాలనుకోవడం తప్పు నిర్ణయం. అవినీతి అంశంపై భారతీయుడు అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత అదే జోనర్ లో అనేక సినిమాలు వచ్చాయి. శంకరే అపరిచితుడు, శివాజీ లాంటి చిత్రాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ చేశారు. పైగా కమల్ హాసన్ గొప్ప నటుడు అయినప్పటికీ ఆయన మార్కెట్ కుదేలై చాలా సంవత్సరాలు అయింది. 70 ఏళ్ల వయసున్న కమల్ తో ఇంకా కురువృద్ధుడి వేషం వేయించి సినిమా చేస్తే చూడాలన్న అట్రాక్షన్ ఎవరికి ఉంటుంది? సబ్జెక్ట్ ఏంటో తెలుసున్న సినిమాపై క్యూరియాసిటీ ఏముంటుంది? ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్ కాకపోతే అసలు రిలీజ్ కావడమే కష్టం. విక్రమ్ హిట్ కావడంతో ఆగిపోయిన భారతీయ 2ని మళ్లీ మొదలు పెట్టారు. కానీ విక్రమ్ విజయంలో కమల్ హాసన్ పాత్ర చాలా పరిమితం. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కే విక్రమ్ క్రెడిట్ ఇవ్వాలి. సినిమాలో కమల్ కనిపించే స్క్రీన్ టైం కూడా తక్కువే. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ పై మూవీ ఎక్కువ బాగా నడుస్తుంది. కేవలం శంకర్ డైరెక్టర్ అన్న క్రేజ్ ఒకటే భారతీయ 2కి ప్లస్ పాయింట్. మిగతావన్నీ మైనస్. కానీ గేమ్ చేంజర్ కి వచ్చేసరికి శంకర్ సార్ క్రేజ్ సెకండరీ. రామ్ చరణ్ క్రేజ్ అత్యంత కీలకం గేమ్ చేంజర్ కి. RRR చిత్రంతో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. RRR రామ్ క్యారెక్టర్ ని రాజమౌళి మలిచిన తీరు, దానిని అంతే గొప్పగా చరణ్ పోషించిన తీరు, నభూతో నభవిష్యత్. ఒక యోధుడిగా అద్భుతంగా కనిపించిన చరణ్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ వంటి లెజెండ్స్ నుంచి ప్రశంసలు పొందింది. అలాంటి RRR తర్వాత చరణ్ నుంచి వస్తున్న చిత్రంగా గేమ్ చేంజర్ చిత్రంపై గొప్ప అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన డిజాస్టర్ చిత్రం ఆచార్యలో చరణ్ నటించిన అది హీరో రోల్ కాదు, గెస్ట్ రోల్ మాత్రమే. అలాగే సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేల కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో చరణ్ తళుక్కును మెరిశారు. అయితే RRR తర్వాత చరణ్ హీరోగా వస్తున్న మూవీ మాత్రం గేమ్ చేంజరే అవుతుంది. అందుకే గేమ్ చేంజర్ చిత్రంపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ కి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులు బద్దలు కావడం కూడా ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.